శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నవగౌరి యాత్రలో రెండవ రోజు జ్యేష్ఠ గౌరీదేవి ఆలయాన్ని దర్శించుకోవటం. అదేనండి, వసంత నవరాత్రుల్లో రెండవ రోజు జ్యేష్ఠ గౌరీ పూజకు కేటాయించబడింది. ఈ రోజున చాలామంది భక్తులు జ్యేష్ఠాదేవిని పూజించడానికి కాశీకి యాత్ర చేస్తారు. ప్రచారంలో ఉన్న నమ్మకం ప్రకారం జ్యేష్ఠ గౌరిని పూజించడానికి కాశీకి యాత్ర చేసే భక్తులు వారి జీవితంలో పెద్దరికం పొందుతారట. పూజకు అనువైన సమయం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు. ఈ ఆలయం ప్రార్థన కోసం అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు అవసరాన్ని బట్టి సమయ పరిమితిని కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఆలయం ప్రార్థన కోసం నిరంతరం అందుబాటులో ఉంటుంది. అలాగే ఉదయం మరియు రాత్రి హారతులు నిర్వహిస్తారు. అయితే ముఖ్యమైన రోజు ఏమిటి అంటే జ్యేష్ఠ శుక్ల అష్టమి లేదా మే జూన్ నెలల్లో వచ్చే జ్యేష్ఠ మాసంలో, అంటే మే జూన్ నెలలు అంటే జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షం 8వ రోజు ముఖ్యమైనటువంటి రోజు. అంతేకాకుండా చైత్ర వసంత నవరాత్రుల్లో కూడా ఆ తల్లిని పూజిస్తారు. కాశీ విశ్వనాథ ఆలయానికి ఉత్తరంగా మైదాగిన్ ప్రాంతం ఉంది. దీనికి సమీపంలో సప్తసాగర్ మొహల్లాలో జ్యేష్ఠ గౌరి ఆలయం ఉంటుంది. కాశీలోని అన్ని ప్రాంతాల నుండి మైదాగిన్ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. మైదాగిన్ ప్రాంతం నుండి జ్యేష్ఠ గౌరి ఆలయానికి కాలినడకను కూడా వెళ్ళొచ్చు. కాశీనగరంలో ఉన్న 9 గౌరీ దేవాలయాల్లో జ్యేష్ఠ గౌరీ దేవత ఒకరు. జ్యేష్ఠ గౌరీ దేవుని దర్శించుకున్న భక్తులు తమ జీవితంలో ఉన్నత స్థానాలను పొందుతారు. కాశీఖండం 63వ అధ్యాయం దీని గురించి విస్తారంగా వర్ణించింది. జ్యేష్ఠ మాసంలోని శుక్ల అష్టమి రోజు మరియు వసంత నవరాత్రుల సందర్భంగా జ్యేష్ఠ గౌరిని దర్శించుకోవడం శుభం. క్షేమాన్ని కోరుకునే వారు ముందుగా జ్యేష్ఠేశ్వర్ మహాదేవిని అలాగే జ్యేష్ఠ గౌరిని పూజించుట ఆచారం. అక్కడ మామూలుగా జ్యేష్ఠ గౌరి అంటే మనం మహాలక్ష్మిని కూడా చెప్తాం. మహాలక్ష్మిని జ్యేష్ఠ గౌరిగా కూడా పూజిస్తారనమాట. అందుకని ముందు జ్యేష్ఠేశ్వర్ మహాదేవ్ అంటే ఆ శివుణ్ణి దర్శించుకుని తర్వాత జ్యేష్ఠ గౌరిని పూజించడం ఆచారం. అయితే ఈ నవరాత్రుల్లో రెండవ రోజున జ్యేష్ఠ గౌరీ దేవిని దర్శించుకోవడం ఒక నియమం. ఈ దేవి ఆలయం కాశీపురలో అంటే కర్ణగంటలో ఉంది. ఈ దేవి భైరవ ఆలయం ప్రాంగణంలో కొలువైంది. జ్యేష్ఠ గౌరీ దేవి అన్ని రకాల నైవేద్యాలను ఇష్టపడుతుందని, కానీ ఆమెకు ముఖ్యంగా కొబ్బరి నైవేద్యం మరియు అడుల్ పువ్వులు అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. నవరాత్రుల్లో రెండవ రోజున అమ్మవారిని దర్శించుకున్న స్త్రీలకు బలం, జ్ఞానం మరియు వివేకం లభిస్తాయి అని అంటారు. రెండవ రోజు నవదుర్గను పూజించడంతో పాటు శక్తి భక్తులు బ్రహ్మచారిణీ దేవిని కూడా దర్శించి పూజిస్తారు. ఆమె విగ్రహం బ్రహ్మఘాట్ ప్రాంతంలో ఉంటుంది. జ్యేష్ఠ లక్ష్మికి అక్క. వారిద్దరూ కలిసి వస్తారు అని అంటారు. కానీ ప్రజలు లక్ష్మి రావడం, జ్యేష్ఠాదేవి వెళ్ళడం చూడాలనుకుంటారు. ఎందుకంటే ఆమె కొన్నిసార్లు లక్ష్మికి వ్యతిరేక రూపాన్ని ఇస్తుంది. ఇదే కారణంతో ఆమెను అలక్ష్మి అని కూడా పిలుస్తారు. కాశీలో తమను తాము దురదృష్టవంతులుగా భావించుకునేవారు ఈ జ్యేష్ఠ గౌరిని పూజించిన తరువాత అదృష్టవంతులు అవుతారు అని చెప్పి అంటారన్నమాట. అంత మహిమాన్వితమైనది జ్యేష్ఠ గౌరీదేవి యొక్క ఆలయ దర్శనం కనుక ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ రేపు మరో గౌరీదేవి యొక్క ఆలయ దర్శనాన్ని చేద్దాం. అంతవరకు స్వస్తి.